హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో ఆల్రెడీ టెట్కి 3 మంత్స్ ఇచ్చారు కదా, 2 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఈ 1 మంత్ అనేదే ఉంది. సో ఈ 3 మంత్స్ మీరు ఎంత చదివారన్నది కాదు, అక్కడ ఎగ్జామ్లో ఎంత అటెంప్ట్ చేశారన్నదే కావాలి. సో ఆ అటెంప్ట్ చేయడానికే మనం ఎలా చదవాలంటే ప్రతి దానికి నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను కదా, ఏ టాపిక్ కంప్లీట్ అయినా సరే దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయండి 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 అని. ఎందుకంటే మనం ప్రాక్టీస్ బిట్స్ చేసినప్పుడే ఆ టాపిక్ సంబంధించి మనకి ఎంత వచ్చిందో అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ చెప్తున్నాను కదా, ఒకవేళ 50% చేయగలిగారు అనుకోండి, ఆ టాపిక్ మీకు అంతగా రాలేనట్టు, అప్పుడు మళ్ళీ ఒకసారి చదవాలి. లేదు ఒక 80-90% చేసేసారంటే అప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాలి. అప్పుడే వెళ్ళాలి తప్ప టైం లేదని చెప్పి తొందరగా చదివేసినా సరే రేపు పొద్దున్న ఎగ్జామ్లో మీకు అది గుర్తుండదు. ఎలా ఉంటుందంటే సగం సగం చదివి వెళ్తే ఎలా ఉంటుందంటే రేపు పొద్దున్న ఒక బిట్ చదివినప్పుడు అదా ఇదా ఇదా అదని కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఆ కన్ఫ్యూజన్లో రాంగ్ పెట్టేసే అవకాశం ఉంది. అలా రాంగ్ పెట్టే అవకాశం లేకుండా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అలా ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్ బిట్లకు సంబంధించి నోట్స్ అయినా ఉంటుంది, లేకపోతే నోట్స్ అయినా రాసుకోవాలి, లేకపోతే ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి ఏమైనా మెటీరియల్స్, లేకపోతే ఆన్లైన్లో కానీ ఇలా చాలామంది ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి మెటీరియల్స్ అడిగారు కానీ అవి సరిగ్గా లేవు. ఏంటంటే బయటికి ఇండెక్స్లో మాత్రం అన్ని టాపిక్స్ బాగానే కనిపిస్తున్నాయి, కానీ లోపల మాత్రం ప్రతి టాపిక్ ఇప్పుడు ప్రతి సిలబస్ ఎలా ఉంది, హెవీగా ఉంది. సో ప్రతి లెసన్ కూడా చాలా పెద్దగా ఉంది. దానికి సంబంధించి ఎన్ని బిట్స్ రావాలి, చాలా ఎక్కువ బిట్స్ రావాలి, కానీ చాలా ఎక్కువ ఉండట్లేదు. ఒక 10-20 మాత్రమే ఉంటున్నాయి. సో అంత పెద్ద లెసన్కి 10-20 బిట్లు అంటే ఏమీ కవర్ అవ్వవు. అలాగని చెప్పి ఏదో ఒకటి కొనుక్కుందాం కదా అనుకుంటే ప్రతిదీ కూడా అవి మొత్తం కలిపి 2000-3000 ఇలా ఉంటున్నాయి. సో అందుకని చెప్పి అంత ఉపయోగం లేదు కాబట్టి నేను ఏది కూడా సజెస్ట్ చేయలేదు. సో అందుకని చెప్పి నేను ఒక ఆలోచన వచ్చింది, అదేంటో చెప్పే ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పే ముందుగా నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, ఒకసారి చెప్తాను చూడండి. ఇవి టెక్స్ట్ బుక్స్ ఏంటంటే 3rd నుంచి 9th వరకు న్యూ సిలబస్, 10th అనేది ఓల్డ్ సిలబస్. తర్వాత నా దగ్గర ఉన్న పీడిఎఫ్స్ చూడండి. సైకాలజీ అండ్ పెడగాగి, తెలుగు, ఇంగ్లీషు, ఈవీఎస్, సైన్స్, తెలుగు మెథడ్ అండ్ ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచరు, ట్రై మెథడ్, సోషల్ 6th and 7th, ఇంగ్లీష్ జనరల్ గ్రామరు, మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్. సో సైకాలజీ అండ్ పెడగాగి ఏమో 180 రూపీస్. తెలుగు ఇంగ్లీష్ ఏంటంటే 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్, ప్రతి లెసన్ వెనకాల ఉన్న పదజాల నుంచి వొకాబులరీ నుంచి స్టార్ట్ అయిన టెక్స్ట్ బుక్ గ్రామర్ ఉంటుంది కదా. సో అదంతా కూడా నేను టాపిక్ వైజ్ రాయడం జరిగింది. తెలుగు ఏమో 120 రూపీస్, ఇంగ్లీష్ 100 రూపీస్. తర్వాత ఈవీఎస్ 3rd, 4th, 5th, సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 ఇలా ఉన్నాయి కదా, అన్ని చదివి పని లేకుండా ఈవీఎస్ ఇది ఒకటి తీసుకుంటే 3rd, 4th, 5th ఈజీగా కవర్ అయిపోతుంది. నేను ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ లో రాశాను, మీకు చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఈవీఎస్ 3rd, 4th, 5th 40 రూపీస్. సైన్స్ 6th, 7th, 8th 95 రూపీస్. 9th, 10th అడుగుతున్నారు కానీ ఇప్పుడు నాకు టైం లేక రాయడం లేదు. టెట్ అయిపోయాకే ఇంకా సైన్స్ కానీ తర్వాత సోషల్ 8th నుంచి కానీ రాయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే 8th వరకు రాశాను, అది 95 రూపీస్. తర్వాత తెలుగు మెథడ్ 60 రూపీస్, ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ 90 రూపీస్, ట్రై మెథడ్ అనేది 150 రూపీస్. ఇది ఎవరికి ఉంటుంది అంటే ఎస్జిటి వాళ్ళకి ఉంటుంది. సైన్స్, మ్యాథ్స్, సోషల్ 3 కలిపి ట్రై మెథడ్ ఎక్కువ సింక్ అయ్యే టాపిక్స్ ఉండడం వల్ల ట్రై మెథడ్ కింద వస్తుంది, అది 150 రూపీస్. సోషల్ 6th and 7th కలిపి 80 రూపీస్. ఇది జనరల్ గ్రామర్, ఇంగ్లీష్ జనరల్ గ్రామర్. ఇది టెక్స్ట్ బుక్ గ్రామర్, ఇది జనరల్ గ్రామర్. టెక్స్ట్ బుక్ గ్రామర్లో అన్ని సిలబస్లో ఇచ్చిన అన్ని కవర్ అవుతాయి లేదు చెప్పలేము, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఎంతవరకు ఇచ్చారో అంతవరకు మాత్రమే నేను రాయగలను. ఇప్పుడు టెక్స్ట్ బుక్ సంబంధించి కొన్ని లేకపోవచ్చు, సిలబస్లో ఉన్నాయి, కొన్ని లేకపోవచ్చు, నేను రాయలేను కదా. ఇదైతే జనరల్ గ్రామర్లో సిలబస్లో ఇచ్చిన మొత్తం కూడా కవర్ అవుతుంది. ప్లస్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అన్న, ఇంగ్లీష్ కొంచెం భయపడే వాళ్ళైనా, ఇంగ్లీష్లో స్కోర్ తగ్గుతుంది అనుకున్న వాళ్ళైనా సరే ఈ జనరల్ గ్రామర్ సంబంధించి తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏదైనా డౌట్ వచ్చినా సరే ఇప్పుడు ఎవరో చెప్పడానికి ఇష్టపడరు, ఎందుకంటే మెయిన్ టైం లేదు కాబట్టి, ఎవరి టైం వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు చెప్పడానికి ఇష్టపడరు. సో తెలుగు ఎక్స్ప్లెనేషన్లో ఉంటే ఇంకా మీకు చదివినప్పుడు మళ్ళీ వేరొక అడిగే అవసరం ఉండదు. ఆల్రెడీ వీటన్నిటికి సంబంధించి శాంపిల్స్ వీడియో నేను 45 days టైం టేబుల్ చెప్పాను కదా, అందులో మొత్తం నా దగ్గర ఉన్న పీడిఎఫ్స్ మొత్తం శాంపిల్స్ చూపించాను. ఒకసారి చూసి తీసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, ఒకసారి చూసి తీసుకోండి. ఇది జనరల్ గ్రామర్ సంబంధించి 160 రూపీస్. మ్యాథ్స్ కూడా జనరల్ మ్యాథ్స్ సంబంధించి 170 రూపీస్. టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అడుగుతున్నారు. టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ నేను కూడా చదువుతున్నాను, మీకు తెలుసు కదా. సో చదువుతూ ప్రిపేర్ అవుతూ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. టెట్ లోపే జనరల్ మ్యాథ్స్ ఒక 8th వరకు అన్నా రాసి పెడతాను, ఒకవేళ కుదరకపోతే టెట్ తర్వాతే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం జనరల్ మ్యాథ్స్. టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ మాత్రం టెట్ లోపు పెట్టడానికి ట్రై చేస్తాను, ఒకవేళ కుదరకపోతే టెట్ తర్వాత పెడతాను. ఓకేనా, ఇట్లా ఏం కావాల్సి వచ్చినా సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా, 7702431326. మళ్ళీ చెప్తున్నాను, 7702431326. ఈ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం
ఏం చేసినా సరే స్క్రీన్ షాట్ తీసి, ఎలా అంటే టైము, డేటు, ట్రాన్సాక్షన్ ఐడి 3 కనిపించేలా స్క్రీన్ షాట్ తీసి ఒక సబ్జెక్ట్ చేస్తే ఓకే. ఒకటి కంటే ఎక్కువ ఎన్ని సబ్జెక్టులకు మీరు పే చేయాలనుకుంటున్నారో అన్నిటికీ ఒకేసారి పే చేసేసి ఆ సబ్జెక్టులు కిందన పెడితే నేను చూసి చెక్ చేసుకొని ఆ సబ్జెక్టులు మీకు పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెంబర్ చెప్తున్నాను 7702431326. తర్వాత ఈ సైకాలజీ మెథడాలజీలు ఎక్కడి నుంచి రాశానని మీకు డౌట్ రావచ్చు. సో సైకాలజీ మెథడాలజీలు ఎలా రాశానంటే నాకైతే అకాడమిక్ బుక్స్ దొరకలేదండి. సో మెటీరియల్లో చదవాలి అంటే ఒక మెటీరియల్ చదువుతామంటే అందులో అన్ని ఇస్తారని రూల్ లేదు. సో ఎక్కడో దగ్గర ఏదో మిస్ చేయొచ్చు. సో నేను ఎలా రాశానంటే నేను క్లాస్ విన్న నోట్స్ కానీ తర్వాత కొన్ని పబ్లికేషన్స్, ఇప్పుడు నా దగ్గర ఉన్న పబ్లికేషన్ తర్వాత మా అన్నయ్యలు కూడా చదువుతున్నారు, వాళ్ళు వేరే పబ్లికేషన్ తీసుకున్నారు. సో ఇలా 3-4 బుక్స్ అన్ని పక్కన పెట్టుకొని నేను నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఒక దాంట్లో మిస్ అయింది వేరే దాంట్లో ఉంటుంది కదా అని చెప్పి ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సైకాలజీ కానీ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, ట్రై మెథడ్ కానీ ఇలానే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అకాడమీ బుక్స్ అయితే నా దగ్గర లేవండి. ఒకవేళ అకాడమీ బుక్స్ ఉన్న వాళ్ళు అయితే చదువుకోండి. ఒకవేళ లేదు ఒక మెటీరియల్లోనే మనం చదవగలం. ఇప్పుడు 4-5 మెటీరియల్ కొనుక్కొని చదవలేం కదా. సో అలాంటప్పుడు ఈ నోట్స్ తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది. తెలుగు, ఇంగ్లీష్ మాత్రం 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ రాయడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే ఇంగ్లీష్ అయితే వొకాబులరీ నుంచి స్టార్ట్ చేసి రాశాను, తెలుగు అయితే పద్యాల నుంచి స్టార్ట్ చేసి రాశాను. ఈ పద్యాలు వొకాబులరీకి ముందున్న అంశాలు నేను రాయలేదు. ఆ ముందున్న ఏంటంటే కంటెంట్, కవులు, రచయితలు, తర్వాత పాత్రలు, సన్నివేశాలు అవన్నీ ఉంటాయి కదా, అవి రాయలేదు. పద్యాల నుంచి స్టార్ట్ చేసి రాశాను. తెలుగు, ఇంగ్లీష్ కూడా ప్రతిదీ టాపిక్ వైజ్ రాయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక సైన్స్, సోషల్ అంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ తెలుసు కదా, 9th వరకు న్యూ సిలబస్, 10th అనేది ఓల్డ్ సిలబస్. సో 9th, 10th అనేది నేను 10th తర్వాతే ఇస్తాను, సైన్స్ కానీ సోషల్ కానీ. సో సోషల్ 6th, 7th రాసాను. 8th అనేది ఇప్పుడు నాకు టైం సరిపోక 8th రాయలేదు, కానీ 10th తర్వాత కన్ఫామ్గా మీకు అది అందిస్తాను. ప్రెజెంట్ అయితే ఇవి ఉన్నాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చెప్పాను కదా వీటికి సంబంధించి ఇప్పుడు లాస్ట్ మంత్ అనేది మనం రివిజన్ ఇప్పుడు వరకు ఏమేమి చదివామో అవన్నీ కూడా మనకు అక్కడ గుర్తుండాలంటే ఎలా ఉండాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంటే చెప్తాను కదా, బయట బుక్స్ కానీ ఏమీ లేవు. ఆన్లైన్లో రాయాలి అనుకుంటే వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం మనం ఫాలో అవ్వడం కష్టం. ఎందుకంటే మనకంటూ ఒక టైం టేబుల్ ఉంటుంది. సో వాళ్ళు వేసిన టైం టేబుల్ ప్రకారం రోజులో ఎలా వేస్తారంటే ఆన్లైన్ ఎగ్జామ్కి ప్రతిరోజు ఈ సబ్జెక్టులు ఈవినింగ్ ఎగ్జామ్ ఉంటుందని పెడేస్తారు. సో ఆ సబ్జెక్టులు మనం ఆ టయాన్ని చదవగలిగితే ఓకే, చదవలేకపోతే ఆ ఎగ్జామ్ రాస్తే మన స్కోర్ తగ్గిపోతుంది. అప్పుడు మనకు ప్రెషర్ ఎక్కువైపోయి మళ్ళీ రేపుది కూడా కవర్ చేయాలి. ఈ రోజుదే సగం కవర్ చేసాం, మళ్ళీ రేపుది కూడా కవర్ చేయాలంటే అలా బర్త్డేని ఎక్కువైపోయి మొత్తానికి ఆ ఎగ్జామ్స్ మీద ఎరక్ట్ వచ్చేస్తుంది. సో అలాంటిది ఏది కాకుండా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నాకు ఇలా వీడియో తీసి అది అప్లోడ్ చేసి ట్యాగ్స్ పెట్టి అవన్నీ కాకుండా అన్నీ చేయడం వల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఎలా అంటే ఎవ్రీడే నైట్ 9 o'clockకి లైవ్లోని ఎలా అంటే ఇప్పుడు సబ్జెక్టులు ఉన్నాయి కదా, మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే పక్కన పెట్టండి, మిగతా ఉన్నాయి కదా తెలుగు, మెథడ్స్ కానీ, సైకాలజీ కానీ, సోషల్ కానీ, సైన్స్ కానీ, ఇలా క్వశ్చన్స్ అంటే రోజుకి ఒక టాపిక్, ఒక 3 సబ్జెక్టులు, 3 or 2 సబ్జెక్టులు ఇలా పెట్టుకొని నేను మార్నింగే పోస్ట్ చేస్తాను. ఈరోజు ఈ సబ్జెక్టులు ఈ టాపిక్ అని మార్నింగే పోస్ట్ చేస్తాను. మరీ ఎక్కువ కాకుండా సింపుల్గా. ఎందుకంటే మనకి ఈ ఎగ్జామ్స్ రాయాలన్నా సరే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ ఫాలో అవ్వాలంటే మన సిలబస్ ప్రకారం ఫాలో అవ్వలేము. సో దానికి సంబంధించి ఇలా సబ్జెక్టులు ఒక 2 సబ్జెక్టులు, ఇప్పుడు సపోజ్ ఈరోజు తెలుగు తర్వాత సైన్స్ పెట్టాను అనుకోండి. సో సైన్స్ ఏమో 3rd క్లాస్ మొత్తం, తెలుగు ఏమో 3rd క్లాస్ మొత్తం అని పెడతాను. దానికి సంబంధించి మీరు అవి చదువుకుంటే ఎవ్రీడే నైట్ 9 PM కల్లా నేను లైవ్ స్టార్ట్ చేస్తాను. సో అడిగి ప్రతి క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలగాలి అనుకోండి. 3rd క్లాస్ మొత్తం నేను క్వశ్చన్లు అడుగుతాను. ఎంత ఒక హాఫ్ అన్ అవర్లోని 15 minutes ఒక సబ్జెక్టు, 15 minutes ఒక సబ్జెక్టు. ప్రతి క్వశ్చన్ అడిగాక ఒక 10 seconds టైం ఇస్తాను. సో ఈ 10 secondsలో మీరు టైప్ చేసి పెట్టేశారు అనుకోండి, మీకు ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది కదా. ఎంతో టైం కాదు, ఎందుకంటే ఎక్కువ టైము చేసినా సరే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, చదువుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో నేను మార్నింగ్ పెట్టిన సబ్జెక్టులు మీరు చదువుకొని ఆల్రెడీ చదివేసి ఉంటారు. ఈ 2 months చదివేసి ఉంటారు కాబట్టి ఈ నెల మొత్తం ఇలా రివిజన్ అయింది అనుకోండి. ఫాస్ట్గా అడగడం వల్ల ఏంటి, రాసి పెట్టి కన్నా చదువుకొని ఆన్సర్ చేసి కన్నా ఇలా అడుగుతుంటే ఆన్సర్ చేయగలుగుతున్నారంటే ఆప్షన్, ఎందుకంటే నేను ఆప్షన్లు కూడా ఇవ్వను. సో ఆ ఆప్షన్లు ఇవ్వకుండా మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారంటే అది చాలా వరకు మీకు గుర్తుంటది. సో అలా గుర్తుందంటే మీరు అక్కడ అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లో చేయగలరు. నార్మల్గా అయితే మనకి ఆబ్జెక్టివ్ మెథడ్లో ఉంటుంది. ఎలా అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్లు ఉంటాయి. సో అలా కాకుండా నేను ప్రతిరోజు నైట్ ఏంటంటే నేను పెట్టిన 2 సబ్జెక్టు, 3rd క్లాస్ తెలుగు ఉందంటే నేను లైవ్ స్టార్ట్ చేస్తాను కదా, లైవ్ స్టార్ట్ చేసిన అంటే మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్లో లైవ్లో కాబట్టి మీరు ఆన్సర్లు పెడుతుంటారు కదా. సో మీకు అది ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది. సో ఇది మీకు నచ్చితే మెసేజ్ చేయండి. ఓకే మేడం చేద్దాము అనుకుంటే మెసేజ్ చేయండి. ఎక్కువ మంది మెసేజ్ చేసిన దాన్ని బట్టే నేను రేపటి నుంచి ఈ లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో నాకు రివిజన్ అయినట్టు ఉంటుంది, మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది. రోజుకి 2 సబ్జెక్టులు అనుకోండి. ఇప్పుడు రేపు పొద్దున్న
థర్డ్ క్లాస్ తెలుగు మొత్తం పూర్తయిపోయి మీరు మొత్తం ఆన్సర్ చేయగలరు. నేను అడుగుతున్నప్పుడు మీకు తెలుస్తది కదా! చాలా మంది మొత్తం ఆన్సర్ చేసేయగలిగారు అనుకోండి. ఫోర్త్ క్లాస్ ఇంక ధీమాగా పర్లేదు థర్డ్ క్లాస్ మొత్తం వచ్చేసింది అని ఒక ధీమాతో ఎళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి చదువుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక హాఫ్ ఎన్ అవర్ మాత్రమే. హాఫ్ ఎన్ అవర్‌లో 15 మినిట్స్ ఒక సబ్జెక్ట్, 15 మినిట్స్ ఒక సబ్జెక్టు. ఇంకా మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే అవసరం లేదు. ఇంగ్లీష్ ఒకవేళ అడగదలుచుకుంటే నేను రెడీ చేస్తాను క్వెషన్‌లు. సో, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అడిగేటప్పుడు కొంచెం అర్థం కాకపోవచ్చు. తెలుగు అంత బాగా ఇంగ్లీష్ అర్థం కాదు కదా! సో, ఇంగ్లీష్ అయితే నేను క్వెషన్‌లు రాసి పెడతాను. సో, రాసినప్పుడు మీరు చూసి దానికి ఆన్సర్ చేదురు గానీ మిగతా తెలుగు, సైన్సు, సోషలు, సైకాలజీ ఉన్నాయి కదా! మెథడాలజీ ఈట్లికి సంబంధించి మీరు క్వెషన్‌లకి ప్రతిరోజు కూడా నైటు 9 PM లైవ్ స్టార్ట్ చేసి ఏ సబ్జెక్టులు మార్నింగ్ పోస్ట్ చేశానో ఆ సబ్జెక్టులకు సంబంధించిన టాపిక్ సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాను. 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ 10 సెకండ్స్‌లో మీరు చెప్పగలిగితే మీకు ఆ సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ ఉన్నట్టు మీరు ఇంకా ఏమీ ఆలోచించకుండా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ చెప్పలేకపోతే మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఎందుకంటే 30 డేస్ ఉంది కదా! ఈ 2 మంత్స్‌లో మీరు చదివేసే ఉంటారు. ఈ లాస్ట్ 30 డేస్ ఎలా ఉండాలంటే రివిజన్ చేయాలి. ఎక్కువగా రివిజన్ చేస్తూ ఉండాలి. ఆ రివిజన్ చేసినప్పుడు ఏదైతే ఇంకా మీరు వెనకబడి ఉన్నారో అది మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎక్కువ మంది చేద్దాం మేడం అని మెసేజ్ చేయండి. సో, మెసేజ్ చేస్తే ఎక్కువ మంది చేసిన దాన్ని బట్టి నేను రేపు నుంచి స్టార్ట్ చేస్తాను. ఎక్కువ మంది పెట్టారంటే నేను రేపు మార్నింగే పోస్ట్ చేస్తాను. ఏ సబ్జెక్టులు ఈరోజు అదే నైట్‌కి లైవ్ ఉంటుందో ఏ సబ్జెక్టులు అడుగుతానో అవి పోస్ట్ చేస్తాను. అప్పుడు మీకు చదువుకుందరు గాని. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మీరు మెసేజ్ చేసిన దాన్ని బట్టే నేను రేపు లైవ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తాను. మీకు ఈ ఆలోచన ఓకే అనుకుంటే మీరు మెసేజ్ చేయండి. ఓకే మేడం చేద్దాం మేడం అనుకుంటే మెసేజ్ చేయండి. రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ 30 డేస్ కూడా మనం ఏది కూడా వదిలేకుండా ప్రతి టాపిక్ కూడా మనం డిస్కషన్ చేసుకోవడం వల్ల ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకొని మనం ఒంటరిగా చదివేదానికంటే ఎక్కువ డిస్కషన్ చేయడం వల్ల ఎక్కువగా గుర్తుంటది. సో, మన పక్కన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సింగిల్‌గా చదువుకోవచ్చు. సింగిల్‌గా చదువుకున్నప్పుడు ఫోన్లు చేసి డిస్కస్ చేసుకోవడం కుదరదు కదా! సో, ఇలా అయితే మీకు ఈజీగా ఉంటారు. చాలా మంది ఉంటారు. ఏదైనా డౌట్ వచ్చినా సరే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నాకు తెలిస్తే నేను ఆన్సర్ చేస్తాను. ఒకవేళ తెలియకపోతే ఎవరో ఒకరు లైవ్‌లో ఉంటారు కదా! ఎవరో ఒకరు ఆన్సర్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 1 మంత్ మాత్రం ఎక్కువ రివిజన్ చేయండి. ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే రేపు పొద్దున్న టెట్ అనే కాదు ఏ ఎగ్జామ్ అయినా సరే ఎక్కువ రివిజన్ చేస్తేనే ఏ మిస్టేక్స్ రాకుండా మనం ఆన్సర్ చేయగలం. ఒకవేళ రివిజన్ చేయకుండా ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోయి ఓన్లీ చదివేసి వెళ్ళిపోయారంటే ఇదా అనే కన్ఫ్యూజన్ వచ్చేసి మొత్తానికి రాంగ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఓకే అని మెసేజ్ చేయండి. ఓకే చేద్దాం మేడం అని ఎంతమంది మెసేజ్ చేస్తే నేను దాన్ని బట్టి రేపు లైవ్ చేయాలా వద్దా, రేపు పోస్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.